ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి ఏమండి ఏమైందండి? ఏమైందండి? నన్ను క్షమించు శారద. ఏమండి ఏమండి ఏంటండి ఇది? లేవండి. అయ్యో ఏంటండి ఇది? లేవండి. ఊరుకోండి. అసలు ఏమైందని ఇంత బాధపడుతున్నారు? శారద, నీకు మన పిల్లలకి అన్యాయం చేసినందుకు నాకు ఎలాంటి చావు వస్తుందా అనుకున్నాను. కానీ ఇవాళ నాకు చావు రాలేదు. ఎందుకు బతుకున్నానా అనిపించింది. నేనింకా ఎందుకు చావలేదా అన్న ఆలోచన వచ్చింది శారద. అయ్యో అలా మాట్లాడకండి. నన్ను అపూర్వ దొంగ అని అందరి ముందు నిలబెట్టింది. నేను దొంగని కాదు అని గట్టిగా అరిచి చెప్దామంటే నన్నెవరు నమ్ముతారో ఎవరు నమ్మరో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ఉన్నాను శారద. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదండి. కానీ నేను నమ్ముతున్నాను, మీరు దొంగ దోషి ఎప్పటికీ అవ్వలేరండి. నిజాయితీకి మంచితనానికి నిలవటద్దామండి మీరు. చూసావా శారద, నీకు పిల్లలకి నేను ఇంత అన్యాయం చేసినా కూడా ఇంకా నువ్వు నన్నే నమ్ముతున్నావు. ఇలాంటి దేవతకు అన్యాయం చేసినందుకే ఈరోజు నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. శారదా, నన్ను క్షమించు, క్షమించు, అయ్యో క్షమించు శారదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.